5 మొదటి రోజు 1వ తారీఖున ఆనంద మాసం ప్రారంభం. కనుక ఆనంద మాసంలో ఎందుకు ఆనంద మాసం అని పేరు పెట్టారంటే, చీకటి బ్రతుకులు వెలుగులోకి తీసుకొచ్చిన దేవుడు ఆనంద మాసంలో తన మహిమను విడిచి పాపులైనటువంటి మన కొరకు లోకరక్షకుడిగా అవతరించి లోకంలో ఉన్న మాలిన్యాన్ని, లోకంలో ఉన్న సమస్త దుర్నీతిని తొలగించి తన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా మనల్ని విమోచించుటకు, విడిపించుటకు తన మహిమను విడిచి తన బుద్ధుడు కుమారుడు బాలయేసును మన మధ్యకి పంపించారు. ఏ క్షణమైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమికి వచ్చారో ఆ క్షణము నుంచి అనేకుల్లో సంతోషము, ఆనందము, పరిపూర్ణమైన స్వాతంత్రము కలిగింది. దేవునికి స్తోత్రం. అది మనకు తెలియకపోవచ్చు, కానీ ఇది సత్యం. ఇది మనం నమ్మి తీరాలి. జ్ఞానులు ఏ రోజు చెప్పినప్పుడు, జ్ఞానులు ఆ బాలుని చూసినప్పుడు ఆనందభరితులయ్యారు. ఏమయ్యారు? ఇప్పుడు మనకు అర్థం. క్రీస్తు లోకానికి వచ్చాడంటేనే మనం ఆనందముతో, సంతోషముతో పొంగిపోతూ ప్రభుని స్తుతించే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే ఆనంద మాసము అయింది. అంటే మనకున్న కట్టెల్ని తెగిపోయిన రోజు, మనకున్న బంధకాల నుంచి మనం విడుదల పొందిన రోజు, అంధకాలం నుంచి వెలుగును చూసే రోజు, చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చే రోజు, దుఃఖంలో నుంచి, కష్టంలో నుంచి, ఆపదలో నుంచి, కట్టబడిన ప్రతి బంధకాల నుంచి విమోచించబడి విడిపించిన రోజు. ఎప్పుడు? క్రీస్తు ఈ లోకానికి మరియమ్మ గర్భంయందు పడిన క్షణమే, పరిశుద్ధాత్మ దేవుడు మరియమ్మని ఆయన ఆత్మచేత గర్భము ధరించిన క్షణమే మన జీవితాల్లో ఈ భూమి మీద ఒక వేగు చుక్క, ఒక ఉన్నతమైన నక్షత్రం, ఒక తేజస్సు చుక్క ఈ భూమికి వస్తుంది. ఆ చుక్క పేరే నజరేయుడైన యేసు. కనుక మన ముందు ఆనంద మాసం ఉంది. ఈ ఆనంద మాసంలోనే కాదు, రేపు వచ్చే డిసెంబర్ నెల కాదు, మన బ్రతుకు దినాలన్నీ కూడా ఆనందాన్ని నింపేశాడు. హల్లెలూయా. ఇంకా మనం ఎందుకు అలా ఉన్నామంటే మనం తెచ్చిపెట్టుకుంటాం అంతే. దయచేసి ఇది గమనించాలి. ఆయన చీకట్లో నుంచి బయటకు తీసి వెలుగులో నిన్ను నన్ను నడిపించేశాడు. ఇందులో ఉండమని చెప్పేశాడు. దీనికి సాదృశ్యం రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం 1-3 వచనాలు చదువుకుంటే మీకు అర్థం. దేవునికి స్తోత్రం. అయితే ఈ కృపలో ప్రవేశించిన తర్వాత, ఆయన వెలుగులోకి మనం వచ్చిన తర్వాత, మత్తయి సువార్తలో కూడా 16వ అధ్యాయంలో 4వ అధ్యాయం 16వ వచనంలో కూడా చెప్తారు, మరణ ఛాయలో ఉన్నవారు గొప్ప వెలుగును చూశారు. దేవునికి స్తోత్రం. అంటే వెలుగు మన మీదకి వచ్చేసింది. ఆ వెలుగు రావడమే కాదు, కానీ దేవుడు ఏమంటాడంటే ఈ వెలుగులో మీరు ఉండండి. ఆమేన్. ఆ వెలుగులోని ఆయన కృపలో ఉండకుండా మనం ఏం చేస్తామంటే దారి తొలగిపోతాం. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నామండి? దారి తొలగిపోతాం. దారి తొలగిపోవడమే కాక మన ఇష్ట మార్గానికి వెళ్ళిపోయి మన సొబుద్ధిని, మన సుశీలతాన్ని ఆధారం చేసుకొని మనం నచ్చిన పనులు చేసేస్తాం. అంటే దేవుడి భయం అనేది ఏమి, భక్తి అనేది ఏమి, అసలు దేవుడు అంటే ఎంత మాత్రం లక్ష్య పెట్టక మన ఇష్టానుసారంగా మనకు ఆ జీవితాన్ని మనమే ఆ వెలుగులో నుంచి బయటకు వచ్చేసి మన ఎక్కడికి వచ్చేస్తాం, చీకటికి వచ్చేస్తాం. హల్లెలూయా. ఆయన నేను శుక్రవారం చాలా మంది రాలేదు. యెషయా 41లో చెప్తాడు, లేవు
తేజురేలుగు వెలుగుని మీదకొచ్చి కిందకు వస్తే కటికి చీకటి ఎక్కడ ఉందట. రెండవ కటికి చీకటిలో ఉన్న వాళ్ళందరినీ ఎక్కడ తీసుకొచ్చాడు? వెలుగులో తీసుకొచ్చాడు. వెలుగులోకి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? మళ్ళీ అదే చీకటి వెళ్తున్నారు. దేవుడు హల్లెలూయా. ఒక డిసెంబర్ నెల ఒక్క నెల మాత్రమే కాదు ఆనంద మాసం. ఆ ఒక్క నెల మాత్రమే కాదు వెలుగు. ఆ ఒక్క నెల మాత్రమే స్వాతంత్రంగా చేయడం కాదు. ఆ ఒక్క నెలలోనే నీకు సంతోషమైన కారణం ఏంటి? పండగ దినమనేసి మనం ఆనందించడం కాదు, కానీ ప్రతి దినము నువ్వు వెలుగులోనే ఉన్నావు. హల్లెలూయా. అది మనం నమ్మితే ఆ మహిమ మనం చూడగలం. హల్లెలూయా. ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. దేవుని స్తోత్రం. వెలుగు ఎప్పుడైతే ప్రకాశించిందో చీకటి అంటే దాన్ని గ్రహించలేకపోయిందని. దేవునికి స్తోత్రం. నాకు అది చూడాలి. వెలుగు ఎప్పుడైతే ప్రకాశింపజేసిందో, వెలుగు ఎప్పుడైతే లోకంలోకి వచ్చిందో చీకటి దాన్ని గ్రహించలేకుండా ఉన్నదట. చీకటి అంటే చీకటి ఏమైపోయింది? వెలుగు రాగలే. ఆమె చీకటి ఎక్కడా కనపడలేదు. ఆ వెలుగు ఎప్పుడైతే ఈ భూలోక జనుడి మీద పడ్డాదో, ఆ వెలుగు ఎప్పుడైతే, ఆ ప్రసన్నత ఎప్పుడైతే మన మీదకి వచ్చిందో, మనలో ఉన్న చీకటి అంతా తొలిపోయింది. మరలా మనం ఏం చేస్తున్నాం? అదే చీకటిని వెతుక్కుంటాం. ఆ చీకటిని వెతుక్కోకూడదనేదే ప్రభు యొక్క ఉద్దేశం. దేవుడికి స్తోత్రం. కాబట్టి డిసెంబర్ నెల ఆనంద మాసం ఒకటే అనుకోవడానికి ఏమీ లేదు. అలాగే మొదటి సంవత్సరం వచ్చగానే నూతన నెల ఏముంది? నూతన నెల ఏం లేదు. నూతన సంవత్సరం ఏమి మనం పెట్టుకుంటుందంటే సంవత్సరం గడిపితే నూతన నెల అవుతుంది. నూతన సంవత్సరం గడిపెట్టు. నూతన సంవత్సరం అంటే అర్థం ఏంటి? నూతనం అంటే అర్థం ఏంటి? కొత్తగా, మొదటిది. అంతేనా అమ్మ? అంతేనా? చెప్పండి. కాదా? నూతనం అంటే కాదా? క్రొత్త, మొదటిది. అంతే కదా. మరి సంవత్సరాలు గడుస్తున్నా కొద్ది ఇంకా క్రొత్త అంటే ఎట్లా? కాలాలు మారుతున్నాయి, సమయాలు మారుతున్నాయి, దినాలు మారుతున్నాయి, గడియలు మారుతున్నాయి, అన్నీ మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి. ఇంకా క్రొత్త అంటున్నాం, కానీ ఆ క్రొత్తగా బ్రతకడం మనకు రావట్లేదు. ఆ క్రొత్త మనసు కలిగి ఉండటం మనకు రావట్లేదు. చెప్పటానికి, వినడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. దాన్ని ఆచరించలేకపోతాం, ఆచరణలో పెట్టుకోలేకపోతాం. ఏది క్రొత్త మనసు అంటే ఆ డిసెంబర్ నెల అంతా క్రొత్త మనసు. 30% వాగ్దానాలు తీసుకొని 1వ తారీఖున జనవరి 1ని వాగ్దానాలు తీసుకొని క్రొత్త మనసు. అమ్మాయి తృప్తి పొంది వెళ్ళిపోతాం. నీ వరకు నువ్వు తృప్తి పొంది, నీ వరకు నువ్వు సంతోషించి వెళ్ళిపోతున్నావు, కానీ నీ అందరూ క్రీస్తుని అనుసరించినట్టు ఇక్కడ నువ్వు పరీక్షించుకోలేకపోతావు. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఒకరి యందు ఆనందించలేదు. మీకు తెలుసా? యేసుప్రభువుని ఆనందించాడా? యేసుప్రభువుని ఆనందించాడా? ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరైనా తెలుసా? ఎవరు? బాప్తిస్మం ఇచ్చిన యోహాను. జకరియా కుమారుడు ఎలిజబెత్కి పరిశుద్ధాత్మ చేత నింపబడి, పరిశుద్ధాత్మ చేత నింపబడి జకరియా ఎలిజబెత్ వృద్ధులైపోయిన తర్వాత దేవుడు వాగ్దానం చేసి వాగ్దానం ఇచ్చాడు. ఆయనే బాప్తిస్మం ఇచ్చిన యోహాను. హల్లెలూయా. యోహాను పరిశుద్ధాత్మ చేత ఎలిజబెత్ గర్భములో యోహాను జన్మిస్తున్నాడు. గర్భం దాల్చిందన్నప్పుడంట అప్పటికే మరియమ్మ గర్భముల నుండి యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశాడట? ఏం చేశాడు? గంతులు వేశాడు. మరి మనం ఏం చేస్తున్నాం? సెల్ ఫోన్లు మనిషి ఎక్కడో పెట్టి వాక్యం చెప్పినప్పుడు కూడా మీరు నా వైపు చూడకపోతే ఈ స్థలంలో దేవుని చూడండి దయచేసి. ఈ ప్రాణంగంలో ప్రభుని చూడండి. మీ మనసు అటు ఇటు, మీ తలకాయలు అటు ఇటు పోకపోతే దయచేసి. ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఈ రోజుకు ఉపయోగపడేది కాదు, ఈ క్షణానికి అవసరమైంది కాదు.
1000 తరాల వరకు దావీదు వంశం మీద ఆయన కృప నిలిచిపోయింది. నువ్వు పొందుకున్న రక్షణ, నువ్వు కలిగిన వాక్యం, నువ్వు కలిగిన ప్రార్థన, నువ్వు కలిగిన ఆత్మ, నువ్వు కలిగిన సహవాసం, నువ్వు వెళ్తున్న సంఘం, నీకు బోధిస్తున్న సేవకుడు, ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నీ పిల్లల 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 మీద తరతరాలు నిలిచిపోవడానికి. ఈ రోజుతో వచ్చామా, వెళ్ళామా, అయిపోయింది, కడుపు నిండిపోయి తినేసాం అది కాదు. నీతో వెళ్ళిపోతే పరలోక రాజ్యం కట్టబడుతుందా? తెలీదా మనకి? నాతో సరిపోయిందని పరలోక రాజ్యం కట్టబడదు. పరలోక రాజ్యం నువ్వు ఉండవు. దేవుడు ఆ ఉద్దేశంతో నిన్ను ఈ స్థలానికి తీసుకురాలేదు. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నీ చుట్టూ ఉన్న వారికి నువ్వు వెలుగు స్తంభంగా ఉండాలి. నువ్వు ఆకాశమందు జ్యోతి వలె ఈ లోకమనే అనింద్యుల మధ్య, వక్ర జనాంగం మధ్య ఎలా ఉండాలంటే జీవవాక్యముల చేత పట్టుకొని నువ్వు జ్యోతులు వలె ఉండాలి. అందుకు నెత్తు నోరు పట్టుకుంటారు సేవకులు. పంచేపి వినండి, ఏదో ఒక రోజు, ఏదో ఒక క్షణం, ఏదో ఒక గడియ ఆ వాక్యం మీకు ఉపయోగపడుతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనం సడన్గా వెళ్తాం. మీ అందరికి అర్థమయ్యేది ఇదే చెప్తాం. ఎవరో వచ్చి మీరు ఎవరమ్మని అంటే క్రైస్తవుడు అంటే అర్థం ఏంటమ్మా? ఏం చెప్తారు? క్రైస్తవుడు అంటే అర్థం అంటే ఏం చెప్తారు చెప్పండి. ఇంతకుముందు ఇప్పుడు క్రైస్తవులు అప్పుడే ఉన్న క్రిస్తానపు తెలుసా మీకు? క్రిస్తానపు అని వాళ్ళు అంటే పూర్వం అలాగా ఆ పదాలు సరిగ్గా పలకడం రాక క్రైస్తవుడు అనే పదాన్ని సరిగ్గా జనాలను తెలియనియకుండా చేసేసి క్రిస్తానపోలు అనేవారు. క్రైస్తవుడు అనగా లోబడిన వాడు. హల్లెలూయా. క్రైస్తవుడు అనగా ముస్లిమాన్ అంటే అర్థం ఏంటో తెలుసా? లోబడిన వాడు అని అర్థం. అందుకే వాళ్ళు లోబడుతుందండి. దేవుడికి స్తోత్రం. ఆ తప్పు వాళ్ళు ఎందుకు పడదంటే వారి గాడిద స్వభావం. ఇస్మాయిల్ ఏ స్వభావం? గాడిద స్వభావం, కంచర గాడిద స్వభావం. గాడిద స్వభావం, లోబడిన తత్వము వాళ్ళు ఉండదు. కానీ పేరు మాత్రము, ఆ పేరు తన అర్థం ఏంటంటే లోబడిన వాడు అని అర్థం. ఈ క్రైస్తవుడు అనే పేరు వాళ్ళు అలా మార్చుకోవడం. దేవుడికి స్తోత్రం. ఇది వారు పెట్టుకోవడం అంటే వాళ్ళు రాసినట్టే ఆ రోజుల్లో ఆ ప్రవక్తలు తౌరత్తును తీసుకొని, తౌరత్ అనగా ఇప్పుడు ఇది కాదు, ఈ పరిశుద్ధ గ్రంథం కాదు. నేను ఇంకా మీకు క్లారిటీ ఇస్తాను. ఇది పరిశుద్ధ గ్రంథం, ఇది తౌరత్ కాదు. తౌరత్ మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద ఒక గ్రంథాన్ని పంపించాడు. ఆ గ్రంథం పేరు ఇంజిల్. ఏంటంటే ఇంజిల్ హెబ్రీ భాషలో కానీ గ్రీక్ భాషలో కానీ దేవుని భాషలో ఆ పరిశుద్ధ గ్రంథానికి పేరు ఏంటంటే ఇంజిల్. ఇంజిల్లో నుంచి తౌరత్ తీసుకున్నారు. ఫస్ట్ వాళ్ళు ఏం తీసుకున్నారు? తౌరత్. ఈ తౌరత్ అనేది ఎవరి దగ్గర తెలుసా? ముస్లిమ్స్ దగ్గర ఉంటారు, అరబిక్ కంట్రీ దగ్గర ఉంటారు. మరి ఈ తౌరత్ని ఇప్పుడున్న మన ఇండియన్ ముస్లిమ్స్ కొరనాగా తీసుకున్నారు. మీకు అర్థమైందా? ఏంజల్స్ని ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్లో, జర్మనీలో ఇంగ్లీష్లో తర్జుమా చేసి దాన్ని హోలీ బైబిల్గా తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఆయా భాషల్లో, ఆయా రాష్ట్రాలకి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో, ఎవరికి అవసరం ఆ రీతిలో బైబిల్ని ముద్రించడము చేశారు. దేవునికి స్తోత్రం. మనకి పరిశుద్ధ గ్రంథము అంటారు. బైబిల్ అనేది ఇంగ్లీష్ పదం, మనకి పరిశుద్ధ గ్రంథం. కానీ మనం ఆ పదాన్ని వాడతాం కానీ పరిశుద్ధ గ్రంథం అని వాడు. ఎందుకంటే బైబిల్ అనేది అందరికి అర్థమయ్యే భాషలో వచ్చింది. మీరు గమనించండి, పరిశుద్ధ గ్రంథం మనం పేరు పెట్టుకున్నాం కానీ బైబిల్ అనే పేరు ఏ భాషలోకి వెళ్ళా బైబిలే. మీకు అర్థమైంది? అలాగే అలులి అనే పేరు ఏ భాషలోకి వెళ్ళా అలులియే. ఆమె అనే పేరు ఏ భాషలోకి వెళ్ళా, ఎన్ని భాషలు మారిన ఆమె, ఎన్ని భాషలు హల్లెలూయా, ఎన్ని భాషలు మారిన బైబిల్. ఇందులో మార్పు అనేది ఇది చాలా ప్రాముఖ్యం మనకి. క్రైస్తవుడు అంటే ఒక ఒట్టి మాటగా వెళ్ళిపోయేవాడు కాదు. క్రీస్తును ధరించుకునేటి వాడు, క్రీస్తు ఘన గుణాలు కలిగినట్టు వాడు, క్రీస్తు మనసు ఎరిగినట్టు
వాడు, క్రీస్తు పోలిక కలిగిన వాడు, క్రీస్తు లాంటి వాడు. ఖచ్చితంగా ప్రతి దినము స్వాతంత్రుడివే. కాకపోతే అది పొందుకోవడం రావట్లేదు అంటారా? కాదు, నిర్లక్ష్యం. రాకపోవడం కాదు, నిర్లక్ష్యత. మనం ఏ పని చేయాలో చేయవలసిన పని మానేసి చేయకూడని పని చేస్తుంటాం. ఆ చేయకూడని పని చేయడం వల్ల వాడు చూస్తాడు, గర్జించేసిన వాడే చూస్తాడు. ఎలా చూస్తాడట? ఎవరిని ప్రేమిదినా అని చూస్తున్నాడు. వేస్తాడు, వాళ్ళకి ఎలా ఇస్తుంటాడు, వాళ్ళకి ఎలా ఇస్తుంటాడు. వేట కాని ఊరి, ఆ ఊరిలా ఇస్తుంటాడు. ఎవడ కాలు చిక్కుతారా? పచ్చడి చిక్కినట్లుగా ఎవడు దొరుకుతాడా అని చూస్తాడు. 124వ కీర్తనలో చెప్తాడు, పక్షి తప్పించుకున్నట్లుగా వేటకాని ఊరిలో నుంచి నిన్ను తప్పించేవాడు నీ దేవుడైనా యెహోవాయే. నువ్వు చేయవలసిన ఏ పని అనుకున్నావో ఆ పని చేయి. కానీ చేయవలసిన పని విడిచిపెట్టి చేయకూడని పని చేస్తే